హలో అండి. ఈరోజు మన ఈ క్లాస్‌లో క్వెషన్ నంబర్ 1.8 మార్కెట్ స్ట్రక్చర్ యొక్క ప్రాధాన్యత ఏంటి అని తెలుసుకోబోతున్నాం. క్వెషన్ నంబర్ 1.8 మార్కెట్ స్ట్రక్చర్ యొక్క ప్రాధాన్యత. మార్కెట్ స్ట్రక్చర్ అనేది ట్రేడింగ్‌లో అత్యంత కీలకమైన మూల భాగం. మార్కెట్ స్ట్రక్చర్ అనేది ట్రేడింగ్‌లో అత్యంత కీలకమైన మూల భాగం. అంటే ధర ఎలా కదులుతుంది? ఎటువైపు వెళ్తుంది? ఎటువైపు సాగుతుంది? ఆ వృద్ధి లేదా పడిపోయే దశలు ఎప్పుడొస్తాయో అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే నిర్మాణాన్ని మనం ఏమంటాం? మార్కెట్ స్ట్రక్చర్ అంటాం. అంటే ప్రైస్ ఎటువైపు వెళ్తుందో, ఎలా కదులుతుందో, ఎప్పుడు పడిపోతుందో, ఎప్పుడు పెరుగుతుందో అర్థం చేసుకోవడానికి ఉపయోగించే నిర్మాణాన్ని మనం ఏమంటామంటే మార్కెట్ స్ట్రక్చర్ అంటాము. ఇక్కడ ప్రైస్ యాక్షన్ ట్రేడర్ అయినా, టెక్నికల్ ట్రేడర్ అయినా, సో ప్రైస్ యాక్షన్ ట్రేడర్ అయినా అండ్ టెక్నికల్ ట్రేడర్ అయినా మార్కెట్ స్ట్రక్చర్ అర్థం చేసుకుండా విజయవంతంగా ట్రేడింగ్ చేయడం అనేది కష్టం. సో కంపల్సరీగా ఏ ట్రేడర్ అయినా సరే వాళ్ళకి మార్కెట్ స్ట్రక్చర్ అర్థం చేసుకోవడం అనేది అయితే ముఖ్యం. అసలు మార్కెట్ స్ట్రక్చర్ అంటే ఏంటి అని చూద్దాం ఒకసారి. సో మార్కెట్ స్ట్రక్చర్ అనేది ధర రూపొందించే హై మరియు లోస్ ఆధారంగా నిర్ధారించబడుతుంది. మార్కెట్ స్ట్రక్చర్ అనేది ధర రూపొందించే హై మరియు లోస్ ఆధారంగా అనేది అయితే నిర్ధారించబడుతుంది. అంటే ధర ఎలా మారుతుందో చూసి దాన్ని 3 ప్రధాన దశలుగా విభజించవచ్చు. ఇక్కడంటే ధర మార్పును బట్టి మనం 3 ప్రధాన దశలుగా అయితే విభజించవచ్చు దశలుగా. సో అవేంటనేది ఒకసారి చూద్దాం. సో అందులో ఫస్ట్ వచ్చేది ఏంటంటే మనకి అప్ ట్రెండ్. అప్ ట్రెండ్ అంటే ఏమవుతుంది మనకి బుల్లిష్ స్ట్రక్చర్. ఇందులో మనకి ఏముంటాయి హైయర్ హైస్ ఉంటాయి, హైయర్ లోస్ ఉంటాయి. సో ఈ పాయింట్ అనేది అయితే గుర్తుపెట్టుకోవాలి. సో ఇందులో మనకి ఏంటుంటాయంటే హైయర్ హైస్ అండ్ హైయర్ లోస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకి హైయర్ హైస్ అంటాం. ఇలా వచ్చేదాన్ని మనం హైయర్ హై అంటాం. సో అదే విధంగా వీటిలో ఏంటంటే మనం హైయర్ లోస్ అంటాం. సో ఈ పాయింట్స్ అనేవి అయితే మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ డౌన్ ట్రెండ్. డౌన్ ట్రెండ్ అంటే బేర్ స్ట్రక్చర్. బేర్ స్ట్రక్చర్ అంటే లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్. సో ఈ విధంగా వచ్చేదాన్ని మనం లోవర్ హైస్, ఇవన్నీ కూడా లోవర్ హైస్, ఇవన్నీ కూడా లోవర్ లోస్, ఈ కింద ఉన్నవి కూడా లోవర్ లోస్. ఓకే. అండ్ సైడ్ వే అండ్ రేంజ్ వన్ కన్సల్టేషన్ అంటాం. ఈక్వల్ హైస్ అండ్ ఈక్వల్ లోస్ ఈ విధంగా ఉంటుంది. ఈక్వల్ హైస్ అండ్ ఈక్వల్ లోస్ అనేవి అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది సైడ్ వేస్ అండ్ రేంజ్ బాండ్. కన్సల్టేషన్ అంటాం ఈక్వల్ హైస్ అండ్ ఈక్వల్ లోస్ ఇవి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి మార్కెట్ స్ట్రక్చర్ ప్రాముఖ్యత అనేది అయితే తెలియాలి. సో మార్కెట్ స్ట్రక్చర్ ప్రాముఖ్యత అంటే ఏంటి? ట్రెండ్ గుర్తింపు. ట్రెండ్ గుర్తింపు అంటే ట్రెండ్ ఏ దిశలో ఉందో తెలుసుకోవడానికి మొదటి సూచన. ట్రెండ్ ఏ దిశలో ఉంది? బేరిష్ సైడ్ ఉందా, బుల్లిష్ సైడ్ ఉందా? అదేవిధంగా బై అండ్ సెల్ ఎంట్రీస్ స్పష్టంగా నిర్ణయించవచ్చు. సో దీని ద్వారా ఏమవుతుందంటే బై అండ్ సెల్ ఎంట్రీస్ స్పష్టంగా నిర్ణయించవచ్చు. నెక్స్ట్ మనకి ఈ మార్కెట్ స్ట్రక్చర్ వల్ల వచ్చే ప్రాముఖ్యత ఏంటి? సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ గుర్తింపు. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేవి అయితే గుర్తింపు. అంటే గత హైస్ లోస్ ఆధారంగా కీలక స్థాయిలు అయితే గుర్తించవచ్చు. గత హై ఏవైతే ఉన్నాయో లోస్ ఆధారంగా మనం కీలక స్థాయిలు అనేవి అయితే గుర్తించవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే బ్రేక్అవుట్ అండ్ రివర్సల్ గుర్తింపు. బ్రేక్అవుట్ అండ్ రివర్సల్ గుర్తింపు అంటే స్ట్రక్చర్ మారితే ట్రెండ్ రివర్సల్ గుర్తించవచ్చు. స్ట్రక్చర్ మారితే ట్రెండ్ రివర్సల్ అనేది అయితే గుర్తించవచ్చు. హైయర్ హైస్ నుంచి లోవర్ హైస్ మారితే ట్రెండ్ సంకేతం. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. హైయర్ హై నుంచి లోవర్ హై గాని వెళ్తున్నట్లయితే హైయర్ హై ఎగ్జాంపుల్ హైయర్ హై అనేది ఈ విధంగా వెళ్ళి లోవర్ హై గాని ఈ విధంగా వెళ్తున్నట్లయితే దాని అర్థం ఏంటంటే ట్రెండ్ చేంజ్ అవుతుంది అని సంకేతం. ట్రెండ్ చేంజ్ అవుతుంది అన్నది అయితే సంకేతం. సో ఇక్కడ మనకైతే చూడవచ్చు ఇక్కడ ఏ విధంగా మార్కెట్ స్ట్రక్చర్ అనేది అయితే ఏ విధంగా మూవ్ అయింది అనేది. ఇవన్నీ కూడా మనకి మార్కెట్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది? మార్కెట్ స్ట్రక్చర్ బట్టి కూడా మనం ట్రేడ్ అనేది అయితే చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకి మెయిన్ ఇంకొక పాయింట్ మన దీని ద్వారా ఏం తెలుస్తుందంటే రిస్క్ మేనేజ్మెంట్. రిస్క్ మేనేజ్మెంట్ అంటే స్టాప్ లాస్ అండ్ టార్గెట్ స్థాయిలను సరైన స్థితిలో ఏర్పాటు చేయవచ్చు. రిస్క్ మేనేజ్మెంట్ అంటే మార్కెట్ స్ట్రక్చర్ త్రూ మనకి ఏంటి స్టాప్ లాస్ మరియు టార్గెట్ స్థాయిలను సరైన స్థితిలో ఏర్పాటు చేయవచ్చు. మనం ఎగ్జాంపుల్ అనేది అయితే మాట్లాడుకుందాం. గోల్డ్ చార్ట్ అనుకుందాం. మీరు హైర్ లోస్ గాని గమనిస్తే హైర్ హైస్ ఈ విధంగా గమనించారు. ఇవన్నీ కూడా హైర్ హైస్, లోవర్ లోస్ గాని గమనిస్తే మీరు లాంగ్ ట్రేడ్లు అయితే అన్వేషించాలి. సో అప్పుడు ఏం చేయాలంటే సో బై చేయాలి, లాంగ్ ట్రేడ్లు అయితే అన్వేషించాలి. ఒకసారి స్ట్రక్చర్ లోవర్ హైక్ గాని మారితే అది రివర్సల్ సంకేతం. సో ఇక్కడ నుంచి ఒకసారి లోవర్ హైక్ గాని మారితే దాని అర్థం ఏంటంటే రివర్సల్ సంకేతం. ఫైనల్ గా మనం దీని యొక్క సారాంశం ఏంటంటే మార్కెట్ స్ట్రక్చర్ అనేది ట్రేడింగ్ లో ఆధారశిల. అంటే
ఇది ట్రెండ్, ఎంట్రీ, ఎగ్జిట్, స్టాప్ లాస్, టార్గెట్ అన్నింటిని మార్గనిర్దేశం చేస్తుంది. సో మార్కెట్ స్ట్రక్చర్ కొన్న ఇంపార్టెంట్ చూడండి. సో ఇన్నిట్లు అంటే ట్రెండ్, ఎంట్రీ, ఎగ్జిట్ అండ్ స్టాప్ లాస్ అండ్ టార్గెట్ అన్నిటిని కూడా మార్గనిర్దేశం అనేది అయితే చేస్తుంది. సరైన విశ్లేషణ అంటే మార్కెట్ స్ట్రక్చర్ పైన ఆధారపడి ఉంటుంది. సరైన విశ్లేషణ మార్కెట్ స్ట్రక్చర్ పైన మాత్రమే ఆధారపడి అనేది అయితే ఉంటుంది. సో ఇది మనకు కంప్లీట్ గా మార్కెట్ స్ట్రక్చర్ అంటే ఏమిటి, సో దీని యొక్క ప్రాధాన్యత ఏంటి అనే దానికైతే వివరణ. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.